మన మానస సరోవరం మనందరికీ తెలిసిందే. ఇక్కడ చాలామందికి తెలుసు కానీ ఒక్కసారి వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అనుకుంటేవాడిని, ఏజ్ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఏజ్ ఈజ్ అ నెంబర్, వయస్సు అనేది నెంబర్ మాత్రమే. కానీ ఒక సీనియర్ సిటిజన్గా జాతీయ అంతర్జాతీయ ఆ స్విమ్మింగ్లో పథకాలు పొందిన ఘనుడు, వీరుడు, ధీరుడు, కమ్యూనిస్టు భావజాలంతో దేవుడే లేడని చెప్పిన మనిషి. కానీ ఈ సర్వం ధ్యానం ఏముంది, ధ్యానంతో జీవితం ముడిపడి ఉందన్న పత్రిగారి మార్గాన్ని పట్టుకున్న దగ్గర నుంచి పట్టు వదలని విక్రమార్కుళ్ళ పరిశ్రమిస్తూ పరిభ్రమిస్తూ ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ధ్యాని, జ్ఞాని, స్విమ్మరు, స్పీకరు రామిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా గురించి నాకే తెలియని విషయాలు మరి మిత్రుడు చెప్పడం నాకు చాలా సంతోషం కలిగింది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా జననం ఎంత సంతోషమో మరణం కూడా అంతకంటే ఆనందమని గ్రహించటమే నిజమైన ఆధ్యాత్మికత అని ఈ ప్రపంచానికి తెలియజెప్పిన ఏకైక ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆ మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈనాటి కార్యక్రమానికి ఒక అద్భుతమైనటువంటి ఒక సమాజంలో ఒక వినూత్నంగా విలక్షణంగా అందరూ ఆశ్చర్యపరిచేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కల్పనామూర్తి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ లోకంలో రెండు పదాలకు ప్రత్యామ్నాయం ఉండదు. ఒకటి అమ్మ, రెండు భార్య. అమ్మ జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. ఇద్దరి యొక్క లక్ష్యం మనల్ని ప్రేమించటమే. అందుకే అమ్మను అనాథ చేయవద్దు, భార్యను బానిస చేయవద్దని పెద్దలు ఏనాడో చెప్పారు. ఒక మనుషులకే కాదండి, సమస్త జీవులకు ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను పంచేది ఒక అమ్మే. అమ్మను గురించి ఎంతో మధురంగా పాటలు కూడా విన్నాం, ఎన్నో విషయాలు వింటున్నాం. మరి ఆచరణలో ఎంతవరకు పెడుతున్నామనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సృష్టిలో జననం మరణం రెండు సహజమే. ఏది జరుగుతుందో ఏది జరగదో తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యంగా జరుగుతుంది, అదే మరణం. ఈ మధ్య ఒక ఆయన అడిగాడు, ఈ లోకంలో విచిత్రమైనది ఏమిటి అంటే, ఈరోజు పోయినవాడి గురించి రేపు పోయేవాడు కూడా కూర్చొని ఏడవటమే విచిత్రమని చెప్పడం జరిగింది. నిజానికి అందరికీ తెలుసు, నేను కూడా పోతాన సంగతి తెలుసు, కానీ ఈరోజు పోయినవాడి గురించి ఏడుస్తుండటం. మరి ఆ మరణాన్ని గురించి మన పితామహులు ఎంత అద్భుతంగా చెప్పారో మనందరికీ తెలుసు. మరణం ఒక మధురం అన్నారు. మరణం అంటే అంతం కాదు, అది ఒక ఆద్యంత జీవిత రసవంతం అవుతుంది అన్నారు. మృత్యు అంటే బూచి కాదు, అది ఒక దివ్య ప్రయాణపు దిక్సూచి లాంటిది. జీవితానికి విలువనిచ్చి ఎంతో అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం ఈ మరణం. మళ్ళీ శిశువుగా పుట్టి మమతల మాధుర్యాన్ని పొందటానికి ఒక మహత్తరమైన అవకాశం ఈ మరణం. అందుకే ఒక చోట ఒక జీవికి కట్టే సమాధి మరొక చోట మరొక జీవికి పునాది లాంటిది. ఒక చోట ఒక తల్లి కడుపు పంట, మరొక చోట ఒక తల్లికి కడుపు పంట. ఒక చోట ఒక చివరి చితిమంట, మరొక చోట మరొకరికి కొవ్వొత్తుల పంట. మరి మరణించిన తర్వాత ఆ మహానుభావులు ఎంత అమరత్వం పొందారో మనందరం కళ్ళారు చూస్తున్నాం. ఊరు పేరు, ఇల్లు వాకిలి, తండ్రి తల్లి తెలియనటువంటి ఒక బికారిలాగా జీవించినటువంటి షిరిడి సాయిబాబా తన మరణానంతరం కొన్ని కోట్ల జన హృదయాలలో గుడులు కూడా కట్టించుకున్నాడు. అలాగే
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి కలకత్తా వీధుల్లో కుష్ఠరోగులకు సేవ చేసినటువంటి మదర్ తెరిసా తన మరణానంతరం ఈ ప్రపంచానికే మదరైపోయింది. మరి బ్రతుకున్నప్పుడు పొందలేనటువంటి ఒక ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు మరణించిన తర్వాత ఎందరో కీర్తి శిఖరాల్లో అధిరోహించారంటే మనందరికీ తెలిసిందే. అటువంటి అమరత్వాన్ని మనందరి యొక్క ప్రేమాభిమానాలు కొన్నటువంటి మేడం కల్పన గారు మనందరికీ తెలిసిందే. ఆవిడ ఉన్నప్పుడు ఎన్ని రకాల ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో ప్రయోగాలు, ఎంతోమంది ప్రేమాదరణ పొందటం అంటే మనందరి కళ్ళారు చూసాం. నాకు తెలిసి మానస సరోవరంలో మరి ఒకసారి వాళ్ళని క్లాస్కి ఇన్వైట్ చేసినప్పుడు మూర్తి గారు, మేడం గారు రావటం, కాకతాళీయంగా అదే రోజు వాళ్ళ మ్యారేజ్ డే కూడా అవటం, మరి ఆ మ్యారేజ్ డే సెలబ్రేషన్లో ఒక చక్కటి పాట పెట్టినప్పుడు ఆ మేడం గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ డ్యాన్స్ విన్యాసం చూస్తే ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది. నిజానికి జీవితం అంటే ఒక ఆనందానికి అంతులేదు. జీవితం ఎలా జీవించాలో కూడా మనందరికీ కళ్ళారా చూపెట్టినటువంటి కల్పనామూర్తి మేడం. అలాగే మనందరికి ఇందాక మిత్రులు చెప్పారు, మనిషి మరణించిన తర్వాత ఎన్నో రకాలటువంటి ఏదో కర్మలని, కర్మకాండలని, సంవత్సరికాలని, శ్రాద్ధాలని, పిండాలని ఏదో రకరకాలుగా పెడుతుంటారు. కానీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా వినూత్నంగా జరిగేటువంటి కార్యక్రమం. నేను వాస్తవానికి ఈ ధ్యాన జీవితంలో రాకముందు ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుగా, హేతువాదిగా ఉన్నప్పుడు నా 35 సంవత్సరం వయసులో మా నాన్నగారు చనిపోతే నేను కర్మకాండలు చేయను అని చెప్పి వ్యతిరేకించినప్పుడు ఊరంతా ఉలిక్కిపడింది, లోకం కోడై కూసింది, నన్ను ఎన్నో రకాలటువంటి నిందలు వేశారు, ఎన్నో రకాలుగా తిట్టిపోశారు. ఆఖరికి ఒక రోజు బ్రాహ్మణ తీసుకొచ్చి ఇది కనుక చేయకపోతే నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకి, నీ వారసులకి ఎన్నో రకాల అప్రతిష్టలు, ఎన్నో రకాలటువంటి సమస్యలు, జీవితంలో ఎలాంటి పొరపాటు ఎందుకు చేశావని చెప్పి కుమిలి బాధపడతావని చెప్పి బ్రాహ్మణుడు రకరకాల శాపరార్థాలు పెట్టించాడు. అయినా సరే నాకు మొట్టమొదటి నుంచి నేను అనుకున్నది ఎంతవరకు సత్యమో మరి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఆ రోజు ఆ కర్మకాండలు చేయలేదండి. మరి నేను నమ్మిన పిరమిడ్ సాక్షిగా చెప్తున్నాను, ఆనాటి ఆ కర్మకాండలు చేయనందువలన ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా బిడ్డలకు కానీ, నా వారసులకు కానీ ఏ ఒక్క ఇబ్బంది కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, కష్టం లేని అద్భుతమైన అపురూపమైనటువంటి జన్మ నేటి కొనసాగిస్తున్నటువంటి సత్యం. సో కాబట్టి మరి మనందరూ కూడా ఏదో పెద్దలు చెప్పినటువంటి పద్ధతులు కాకుండా మన జ్ఞానమూర్తి బ్రహ్మర్షి చెప్పినటువంటి జీవిత సత్యాలకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుంటూ వారి యొక్క అవగాహన ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించుకున్న సందర్భంగా ఈరోజు మరొక వినూత్నంగా, ఒక విలక్షణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక మధుర యానం, ఆ పుస్తకం పేరు ఎంత మధురంగా ఉందో మనందరికీ తెలిసిందే. మరణం మధురం అని చెప్పి పత్రిజీ ఆ బుక్ రాశారు. ఇది మధుర యానం అని చెప్పే పేరుతో మరొక బుక్ ఈరోజు రావటం అంటే చాలా సంతోషదగిన విషయం. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మరి మూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.